ఇప్పుడు బండి సాయి భరత్ దాదాపు 8వ తారీఖు బాధితురాల కుటుంబం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే భగీరథ్ ఏమో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఆ తర్వాత భగీరథ్ కనబడలే, అబ్స్కాండింగ్లో ఉన్నాడు, పరారిలో ఉన్నాడు, పారిపోయిండు, ఎవరికి దొరకలేదు, పోలీసులు కూడా దేవులాడితే దొరకలేదు, భగీరథ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు పోలీసులు భగీరథ్ ఎక్కడున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు ఈ 9 రోజుల పాటు అనేది కూడా ఖచ్చితంగా అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. అయితే కేటీఆర్ లాంటి వ్యక్తులు, ప్రతిపక్షం వాళ్ళు, కొన్ని మీడియా ఛానల్ చెప్తున్న మాట ఏంది, బండి సాయి భగీరథ్ మెడికవర్ హాస్పిటల్లో దాక్కున్నాడు అనేది వినబడుతున్న అంశం. రేవంత్ రెడ్డి గతంలో మెడికవర్ హాస్పిటల్ రేవంత్ రెడ్డి ఓపెనింగ్ చేసిండు. రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులేదే ఆ మెడికవర్ హాస్పిటల్ అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర ఉండేటటువంటి సన్నిహితుడిదే ఆ మెడికవర్ హాస్పిటల్ అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం నిజం అనేది మనకు తెలియదు. అంటే ఐ మీన్ రేవంత్ రెడ్డికి కొంచెం దూరం ఉండేటటువంటి వ్యక్తి, దగ్గర ఉండేటటువంటి వ్యక్తి, ఒక కుటుంబ సభ్యులు లెక్కనే కలిసి ఉండేటటువంటి వ్యక్తిదే ఆ హాస్పిటల్ అని రకరకాలుగా చెప్తున్నారు. అది కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో హాస్పిటల్ ఓపెనింగ్ అయిందట. 24 ఫ్లోర్స్ ఉన్నదట మరి హాస్పిటల్. మరి భగీరథ్ లాస్ట్ ఫ్లోర్లో దాక్కున్నాడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా చెప్తున్నటువంటి మాట. అది వాస్తవమో కాదో మనకేడ తెలుస్తుంది. కేటీఆర్ లాంటి వ్యక్తులు, కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, మీడియా ఛానల్లో వస్తున్నటువంటి వార్తలే మనం చెప్తున్నాం. బండి సాయి భరత్ ఎక్కడో దావుఖాన్లో దాక్కున్నాడు, ఎక్కడో బీహార్లో దాక్కున్నాడు, లేకపోతే ఎక్కడో అమెరికాలో దాక్కున్నాడు అని చెప్పనీకి లేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మనమేం న్యాయస్థానం కాదు, మనమేం పోలీసులం కాదు కదా ఏది పడతా చెప్పనీకి. చాలా సెన్సిటివ్ కేసు, ఇంకా చాలా అంశాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది భగీరథ్కి సంబంధించిన వ్యవహారంలో. భగీరథ్తో పాటు ఫామ్ హౌస్లో ఎంతమంది ఉన్నారు? December 31, 2025 అప్పుడు మైనరమ్మాయి పైన బండి సాయి భరత్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పుడు ఆ ఫామ్ హౌస్లో మైనరమ్మాయితో పాటు ఇంక 2 అమ్మాయిలు ఉన్నారట. భగీరథ్తో పాటు 5 అబ్బాయిలు ఉన్నారట. మొత్తం 9 మంది ఉన్నారు. మరి 9 మందిలో ఇంకెవరైనా మైనర్లు ఉన్నారా? మొత్తం మేజర్లనా? లేకపోతే ఆ అమ్మాయిలు ఎందుకు వచ్చిర్రు? నైట్ అంతా వీళ్ళు ఏం చేసిర్రు? అసలు ఏం జరిగింది? ఇవన్నీ విషయాలు తెరపైకి రావాలి కదా. 1-2 కాదు, మస్తుగున్నది ఇంకా విచారణ చేయాలంటే. ఇప్పుడు అమ్మాయి తరపున వాదించినటువంటి న్యాయవాది చెప్పిండు. పప్పు నాగేశ్వరరావు గారు ఏం చెప్పినారు? భగీరథ్కి సంబంధించిన బాధితులు ఇంకా 4 ఉన్నారు, బాధితురాలు బయటకు రాబోతున్నారు అని చెప్పి చెప్పిండు. కానీ మరి ఇవన్నీ విషయాలు ఒకవేళ పోలీసులు తెలుసుకుంటే మాత్రం చాలా అంశాలు బయటకు వస్తాయి. పోలీసులు కనుక ట్రాన్స్పరెంట్ విచారణ చేస్తే, ఒక క్లియర్ కట్ విచారణ చేస్తే అన్ని విషయాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. తీగలాగితే డొంకగలుగుతామంటారు చూసిరా. ఇప్పుడు ఒక తీగలాగితే మొత్తం డొంక బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మ్యాక్సిమం సంగప్పని పిలిపించి కూడా సంగప్ప పక్కన కూర్చోబెట్టి కూడా భగీరథ్ని విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. లేకపోతే బండి సాయి భరత్ వాళ్ళ తండ్రిని పిలిపించి కూడా విచారణ చేసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే ఎందుకంటే మీరు ఏడు దాచిపెట్టి మీకు ఏమన్నా తెలుసా, మరి మీకు తెలిసిపోయిందా, ఇలాంటి ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కొంత వినబడుతున్న చర్చ. కానీ పోలీసులు మాత్రం బండి సాయి భరత్ని కస్టడీలోకి తీసుకున్నారు. చాలా క్వశ్చన్స్ అడుగుతారు. చాలా క్వశ్చన్స్ 3 రోజులు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. చాలా ప్రశ్నలు అడుగుతారు. చాలా సెన్సిటివ్ కేసు కదా, ఏం ఉత్త కేసు కాదు.